హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే పాకం గారెలు అలాగే పెరుగు గారెలు రెండు కూడా ఒకేసారి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పాకం గారెలని ప్రసాదంగా చేస్తారు. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయి కదా. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ పద్ధతిలో చేశారంటే పెరుగు గారెలైనా కానీ పాకం గారెలైనా కానీ సాఫ్ట్గా చాలా అంటే చాలా రుచిగా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. నేనైతే గారెల కోసం 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. వీటిని గిన్నెలోకి వేసేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇవి మునిగేంత వరకు కూడా కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోండి. 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూడండి పప్పు చక్కగా నానిపోయింది కదా. పప్పును మళ్ళీ ఒకసారి కడిగేసుకుని జాలి గిన్నెలో వేసేసి నీళ్ళని వడారనివ్వాలి. ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం పాకం గారెలకి పాకం పట్టుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం అలాగే 1 కప్పు నీళ్లు కూడా పోసేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 యాలకుల్ని ఈ విధంగా తొక్కవలిచేసి గింజల్ని సపరేట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని లో మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు. బెల్లం పచ్చివాసన తగ్గేంత వరకు, ఆ పచ్చిదనం తగ్గేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పప్పు గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో పప్పు వేసేసుకుని చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్ళు మధ్య మధ్యలో కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి. అలాగే కొంచెం గట్టిగా, అలానే మరీ గట్టిగా చేసుకోవద్దు, మరీ లూజ్గా చేసుకోవద్దు. ఇలాగే మిగిలిన పప్పు కూడా గ్రైండ్ చేసేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 2-3 చిటికెళ్ళ వంట సోడా అయితే ఖచ్చితంగా వేసుకోండి. సాల్ట్ ఇంకా వంట సోడా పైన కొంచెం నీళ్ళు, 1 స్పూన్ నీళ్ళు పోసేసి పిండిలో ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం గారెల్ని పాకంలో వేస్తాం కదా, పాకం లోపల వరకు పీల్చుకోవాలంటే వంట సోడా కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. బీట్ చేయొద్దు. మనం వంట సోడా వేసాం కదా, సరిపోతుంది. బీట్ చేయాల్సిన అవసరం లేదు. చేతిని ఒకసారి శుభ్రం చేసేసుకుని తడి చేత్తో కొంచెం పిండి తీసుకోవాలి. చేతిని కొంచెం తడుపుకుంటే మనకి పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసి కాగిన నూనెలో వేసేసుకోవాలి. చేతిని కొంచెం తడుపుకున్నామంటే ఈ పిండి మనకి గారె నూనెలోకి ఈజీగా జారిపోతుంది. ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో గారెల్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. ఈ గారెలు కాలేలోపు పాకం, మనం బెల్లం పాకం పట్టి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేడి తగ్గుంటుంది. దాన్ని లో మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడి చేసుకోవాలి. వేడి పాకంలో ఈ వేడి గారెల్ని వేసుకోవాలి. పాకం వేడిగా ఉండాలి, గారెలు వేడిగా ఉండాలి. అప్పుడే మనకి గారె లోపల వరకు కూడా ఈ పాకం వెళ్తుంది. పాకంలో వేసాక ఒకసారి అలా తిప్పేసుకొని మూత పెట్టేసుకోండి. ఈ గారెలు నానుతూ ఉంటాయి. మనం మరొక వాయి వేసేసుకుందాము. చిన్నవి వేసుకోండి, మరి పెద్దవి కాకుండా. పాకం గారెలు కొంచెం చిన్నవి ఉంటేనే బాగుంటాయి. మధ్యలో ఈ పాకం గారెలని మరొక వైపు తిప్పుకోండి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. ఒక 10-15 నిమిషాలు నానితే సరిపోతుంది. రెండో వాయి కూడా వేగిపోయింది. ఈ గారెలు కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. మనం 1 కప్పు బెల్లంతో పాకం పట్టుకున్నాం కదా, 8 గారెలు కరెక్ట్గా ఆ పాకానికి సరిపోతాయి. ముందు వేసిన గారెల్ని పాకంలో నుంచి తీసేసుకోండి. పాకం రాకుండా గారెలు మాత్రమే తీసుకోవాలి. గారెలన్నీ తీసిన తర్వాత పాకాన్ని మళ్ళీ కొంచెం వేడి చేసుకుని ఈ గారెల్ని వేసేసుకోవాలి. పాకం అయితే ఖచ్చితంగా వేడిగా ఉండాలి. అప్పుడే మనకి గారె లోపల వరకు కూడా పాకం వెళ్తుంది. పాకంలో వేసాక అటు ఇటు తిప్పేసుకుని ఈ గారెల్ని కూడా పాకంలో నాననివ్వాలి. గారె చూడండి పాకాన్ని ఎలా పీల్చుకుందో. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పాకం లోపల వరకు కూడా చక్కగా వెళ్తుంది. రెండో వాయి గారెలు కూడా నానిపోయాయి. ఇవి కూడా పాకాన్ని చక్కగా పీల్చుకున్నాయి. నాకైతే పాకం ఇంకా ఎక్కువేమీ మిగలలేదండి, కరెక్ట్గా సరిపోయింది. నేను తీసుకునే 8 గారెలకి. మీకు ఇంకా పాకం తినేటప్పుడు కూడా పాకం కొంచెం కావాలనుకుంటే 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పాకం గారెలు రెడీ అయిపోయాయి కదా. ఈలోపు నేను పెరుగు వడలకు కావాల్సిన గారెలు కూడా వేసేసాను. ఇవి కూడా నాకు 8 గారెలు అయ్యాయి. ఇప్పుడు మనం పెరుగుకి పోపు పెట్టేసుకుందాము. 1 గరిటె నూనె వేసేసి కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని 2 ఎండుమిర్చిని తుప్పి వేసేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు, 2 చిటికెల పసుపు, కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. నాకు ఇంగు వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. బాగా వేయించేసుకొని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పుల పెరుగు వేసుకోవాలి. మనం తీసుకున్న 8 గారెలకి 3 కప్పుల పెరుగు కరెక్ట్గా సరిపోతుంది. పెరుగు వడలకి కొంచెం పెరుగు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి పెరుగులో ఎక్కడా కూడా గడ్డలు లేకుండా బీట్ చేసుకోవాలి. ఇది ఆవు పాలు పెరుగు అండి, కొంచెం పలచగానే ఉంటుంది. మీరు పెరుగు చిక్కగా ఉంది అనుకుంటే కొంచెం మరీ ఎక్కువ పోసుకోవద్దు, కొంచెం నీళ్ళు పోసి బీట్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుని పూర్తిగా చల్లారిన పోపు వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
పెరుగు కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. మరి చిక్కగా ఉండకూడదు, అలానే మరి పల్చగా ఉండకూడదు. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక గిన్నెలో గోరువెచ్చటి నీళ్ళు, వేడి నీళ్ళు కాదు గోరువెచ్చటి నీళ్ళు పోసేసుకుని కొంచెం పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేసేసి ఈ సాల్ట్ ఇందులో కరిగేలాగా, నీళ్ళలో కరిగేలాగా కలుపుకోవాలి. సాల్ట్ కరిగిన తర్వాత గారెలు వేసుకోవాలి. ముందు ఒక 4 గారెలు వేసేసుకోండి. గారెలు వేసాక నీళ్ళలో కొంచెం లోపలికి ప్రెస్ చేసేసుకుని ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసుకోండి. ఈ గారెలో నీళ్ళని పీల్చుకోవాలి. నేను గారెలన్నీ ముందే వేసి పెట్టేసుకున్నాను కాబట్టి నీళ్లు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నాను. మీరు వేడి గారెలు వేస్తున్నట్లయితే మామూలు నీళ్ళలో వేసేసుకోవచ్చు. ఒక్క నిమిషం తర్వాత గారెల్లో ఉన్న వాటర్ని లైట్గా పిండేసుకోవాలి. మరి గట్టిగా పిండేయద్దు, లైట్గా పిండేసుకుని ఈ పెరుగులోకి వేసేసుకోవాలి. ప్రతి గారెని కూడా నీళ్ళు పిండేసుకుంటూ వేసుకోవాలి. గారెలు వేసాక కొంచెం లోపలికి ప్రెస్ చేసేసుకోండి. ఇలాగే మిగిలిన గారెలను కూడా నీళ్ళలో వేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఉంచేసి నీళ్లు పిండేసుకుని వేసుకోవాలి. గారెలన్నీ వేసిన తర్వాత కొంచెం లోపలికి నొక్కు పెట్టేసుకుని మూత పెట్టేసి గారెలు బాగా పెరుగుని పీల్చుకునేంత వరకు 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, పాకం గారెలు, పెరుగు గారెలు 2 కూడా రెడీ అయిపోయాయి. పాకం గారెలు చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయి కదా, లోపల వరకు జ్యూస్ కూడా చూడండి చక్కగా వెళ్ళిందో. దేవీ నవరాత్రుల్లో అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ పాకం గారెల్ని ప్రసాదంగా చేస్తారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పెరుగు గారెలు కూడా చూడండి, పెరుగు చక్కగా పీల్చేసుకున్నాయి కదా, ఇవి కూడా చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారండి. పెరుగు గారెలైనా పాకం గారెలైనా కానీ చాలా సాఫ్ట్గా, చాలా రుచిగా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you.